కొన్ని విషయాలు అంటే ట్రాఫిక్ ఇష్యూ కూడా కొందుకోరు. నేను అడుగుతున్న ఒకటే ప్రశ్న, నాకు అర్థం కాని విషయం ఏంటంటే వన్ వే పెట్టారు, అక్కడే పోలీస్ ఆయన ఉంటాడు కూర్చొని, పోయేవాళ్ళు పోతానే ఉంటాయి ఎదురు, ఆపలేరా? ఆయన ఎందుకు అక్కడ కూర్చోవటం? మేమెవరో అడ్డమో, చిన్న పిల్లోళ్ళు, ఇంత పిల్లోళ్ళు మోటార్ సైకిల్ నడుపుకుంటూ పోతారు. అందులో ఏ స్పీడ్లో పోతారంటే జెట్ స్పీడ్లో పోతుంటారు. మరి ఎందువల్ల ఆపలేరు వీళ్ళు? లేకపోతే గంజాయి తాగుతున్నాడని చెప్పి కేసులు, అడ్డమైన కేసులు, జాగ్రత్త మీ మీద గంజాయి కేసు ఉంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేది మాత్రం ఫోన్లు చేస్తూ ఉంటారు. గంజాయి తాగేవాడు అంటే వాడు పట్టుకోవాలా, అరెస్ట్ చేయాలా, కోర్టుకు పెట్టాలా, జైల్లో వేయాలా? అసలు దానికి ఎలాంటి కాంప్రమైజ్ ఉండకూడదు. మరి కందుకూరులో వాళ్ళకి గంజాయి దొరికితే పెట్టండి, ఎమ్మడే వదలొద్దు. ఫోన్ చేసి దీని మీద కేసు ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండని అంటే భయపెట్టం. అది దేనికి భయపెడతారు? పిల్లలు, నేను చెప్పాను ఒకసారి డిఎస్పీ గారికి ఎవరికి చెప్పాను, చిన్నపిల్లలు మోటార్ సైకిల్ నడుపుతూ ఉంటే వాడి కాళ్ళు కూడా ఆనవు, కింద నుంచోబెట్టి బండి. వాడిని ఏం చేయకంటే ముందు బండి అక్కడ ఆపేస్తే వాళ్ళ ఫాదర్ని తీసుకురమ్మని చెప్పి అతని మీద కేసు పెట్టాలి. చేయాలా? నువ్వు ఎన్ని రూల్స్ పెట్టినా, ఎన్ని వన్ వేలు పెట్టుకున్నా కూడా లాభం ఏంటి? ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఆయన అక్కడ కూర్చొని ఉంటాడు, ఆయన కళ్ళు ఎదురుగానే ఇంకా మాట్లాడితే ఒక్కసారి ఆయన కాళ్ళు ఇలా పెట్టుంటే కింద నుంచి వెళ్తూ ఉంటాయి మోటార్ సైకిల్స్, ఆపలేరా? ఆయన కళ్ళు ఎదురుగా మనం అక్కడి నుంచి జనరల్ గుడి సైడ్ పోయే రోడ్డు ఉంది, ఇటు ఒక మోటార్ సైకిల్ బడ్డీ కొట్టు, దానికి ఒక మోటార్ సైకిల్, మళ్ళీ ఇంకో మోటార్ సైకిల్, అటుపక్క బడ్డీ, దాని పక్కన క్లియర్ చేయలేదు. అది ముందు ఇనీషియల్గా అంటారు ఏనా నువ్వే చేస్తున్నావు, కానీ 2 రోజులు 3 రోజులు చేస్తే 4వ రోజు ఎవడు రాడు. ఎందువల్ల చేయలేరు వీళ్ళు? దానికి ఎమ్మెల్యే గారి పనిచేయాలి, వచ్చి అక్కడ నుంచోవాలా, లేకపోతే మంత్రి గారు వచ్చి ఉండాలా, లేదా చంద్రబాబు గారు వచ్చి కూర్చోవాలా, లేకపోతే అందరికన్నా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నుంచోవాలా? ఏంటి? ఇప్పుడు ఆఫీసులు అనేవాళ్ళు ఇంకా సిస్టమ్ని మర్చిపోయారు. గత 5 ఏళ్ళు సిస్టము, ఇప్పుడు కూడా అదే పని చేస్తామంటే చెయ్యండి. మీకు ఎవరైనా అడ్డం వస్తే అప్పుడు మాట్లాడాలా, పలానా శివరావు వచ్చాడు, లేకపోతే పలానా హరిబాబు వచ్చాడు, లేకపోతే పలానా ఇంకొక ఆయన వచ్చాడు, వాళ్ళు చేస్తారు. టేక్ యాక్షన్. రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.